ఈ దేశంలో ప్రజాస్వామ్యాన్ని, ఎన్నికల ప్రక్రియని ఎవరు బాగు చేయలేరనేది మాత్రం నేను స్పష్టంగా చెప్పవచ్చు. రైట్. డాక్టర్ పెద్దపాటి పుల్లారావు గారు, మీరు చెప్పండి సార్. ఇప్పుడు రాహుల్ గాంధీ చేస్తున్న వ్యాఖ్యలను ఎలా చూడాలి? ఆయన అంటున్నారు ఈసీ మరి బీజేపీకి అనుకూలంగా పనిచేసింది, అలాగే హర్యానా, మహారాష్ట్ర ఎన్నికల్లో కూడా అక్రమాలు జరిగాయని అంటున్నారు. మరి దీనిపై మీరేమంటారు సార్? ఒకటి కోటేశ్వర గారు చెప్పిందంతా విన్నా, దాంట్లో ఎస్ అండ్ ఎవ్రీథింగ్ మనం అందరూ అంగీకరించవచ్చు. వెరీ నైస్ స్పీచ్ సార్. కానీ ఇప్పుడు ఆ స్టేజ్ దాటిపోయింది కదా. నిన్న చీఫ్ ఎలక్ట్రల్ ఆఫీసర్ కర్ణాటక, మహారాష్ట్ర, హర్యానా ఏం పంపారు ఉత్తరాలు రాహుల్ గాంధీ గారికి? అయ్యా, అలాగే అడ్రస్ చేస్తారు. అయ్యా, మీరు దయచేసి మీరు చేసిన అలిగేషన్స్ ఆ పేర్లు ఏ తీస్తాం పంపండి, ఏ పెట్టాము పంపండి, దాంతోపాటు ఈ అఫిడేవిట్ సంతకం పెట్టండి. మీరు ఇచ్చిన ఇన్ఫర్మేషన్ తప్పు అయితే పరిణామాలు బ్లా 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 దీని మీద దాని మీద ఉన్నాయని పెట్టండి. రాహుల్ గాంధీ గారు నేను ఎదిగే వాళ్ళ రాజకీయ నాయకుల్ని మేము ఎవరో అబద్ధాలు ఆడమన్నారు. రాజకీయ నాయకులు అబద్ధాలు ఆడమన్నారు, దానికి నేనేం కమెంట్ చేయను. మానవులు అందరూ అబద్ధాలు ఆడతారు, కొంతమంది ఎక్కువ ఆడతారు, కొంతమంది తక్కువ ఆడతారు మంచి అభిప్రాయంతో. సో ఇప్పుడు వరకు ఏమైంది ఈ వేలంతా? మీరు అఫిడేవిట్ సంతకం పెడతారా లేదా? నేను ఎందుకు పెట్టాలి? నేను పార్లమెంట్లో ఓత్ తీసుకున్నాను కదా. పార్లమెంట్లో నేను అబద్ధం ఆడనని పార్లమెంట్లో చెప్పాను కదా, అది పార్లమెంట్. ఇంకో విషయం ఏంటంటే, ఇప్పుడు ఆ ఓతు అఫిడేవిట్కి సంతకం పెట్టకపోతే ఇది ముందరకెళ్ళదు. సో ఇక్కడే ఆగిపోతాను. అది ఇప్పుడు ఛాలెంజ్ ఎవరి మీద? అవన్నీ దొంగ ఓట్లే అనుకుందాం. ఎతికితే దొరికితే మంచిది, శిక్షకు పంపాలి, ఇవన్నీ చేయాలి. చేస్తూ ఇప్పుడు ముందర ఆయన సంతకం పెట్టాలి, దాని మీద బాధ్యత తీసుకోవాలి. ఇవాళ సాయంకాలానికి దేశంలో బాగా అల్లరైపోయింది కాబట్టి 1 గంట క్రితం రాహుల్ గాంధీ 1 గంట క్రితం ఏమి ఇచ్చేది స్టేట్మెంట్? నేను పార్లమెంట్లో ఓత్ తీసుకున్నా, మీరెవరు నన్ను అడగటానికి అన్నాడు. టుక్ ఓత్ ఇన్ పార్లమెంట్, మీరెవరు మాట్లాడటానికి నన్ను అడగటానికి? అయ్యని కుదరవు. ఒక డాక్యుమెంట్ ఇచ్చాక కోర్టుకి వెళ్ళాక ఒక ట్రాఫిక్ వైలేషన్కి వెళ్ళి కోర్టుకి వెళ్ళి చెప్పాలి నేను అబద్ధం ఆడదని. మీకు తెలుసు, నాకు తెలుసు కదా. సో అది ఆయన ఇవాళ ఇస్తాడు అనుకుంటాను. ఆయన సంతకం పెట్టి డిక్లరేషన్ ఇస్తే మనం ముందరికి వెళ్ళాక మనం ఎదురు చూడవచ్చు. ఫ్రాడ్ దొరుకుతాడా, ఫ్రాడ్ చేశారా, ఫ్రాడ్ ఎవరు. దాంతోపాటు అది చాలా సంతోషమైన విషయం, ఎందుకంటే దొరికితే శిక్ష ఇవ్వాలి. ఓటర్లు ఎవరో దొంగలు ఏంటి, కానీ ఆయన ఇప్పుడు సంతకం పెట్టాలి, బాధ్యత తీసుకోవాలి. ఈ పేర్లు ఇన్ని అబద్ధాలు ఉన్నాయా, నిజం ఉన్నాయా, అది తీసుకోకపోతే ఎలాగా? ఏ పార్టీ అయినా ఎవరైనా తీసుకోవాలి బాధ్యత. దాని గురించి ఆగిపోయింది. కానీ ఇందాక మీకు మాట చెప్పా, ఇవాళ సాయంకాలం లోపల ఇస్తారు. ఎందుకంటే ఒక స్టామ్ దీని మీద వచ్చేసి సంతకం పెట్టవా, పెడతాడు, తప్పకుండా పెడతాడు. ఎందుకంటే పబ్లిక్ పెట్టాలి, తర్వాత ఏమవుతుందో చూద్దాం. అదే కాకుండా ఆయనే కాదు, చాలామంది రాజకీయ నాయకులు, ఆఫీసర్లు కొంచెం గౌరవంగా చూస్తే బాగుంటుందేమో. మీ సంగతి తేల్చేస్తాం, నీవు ఎక్కడున్నా పట్టేస్తాం, రిటైర్ అవ్వాక లాగేస్తాం. అంత పెద్ద వ్యక్తి కూడా అలా మాట్లాడితే ఎలాగా అని ఆయనే కాదు ఎవరైనా, ఇంకో ముఖ్యమంత్రి మాట్లాడినా, ఆపోజిషన్ లీడర్ మాట్లాడినా, ఈ పార్టీ అది కొంచెం ఆయన కేర్ఫుల్గా ఉంటే బాగుంటుంది కదా. సరే, ఇప్పుడు సబ్జెక్ట్ ఏంటి? ఎలక్ట్రల్ ఫ్రాడ్. సో ఆయన సంతకం పెడితే ఎంక్వైరీ ముందరకి వెళ్తుంది, పెట్టే పేర్లు పంపాలి. సో ఇదంతా అందరూ ఎదురు చూస్తున్నారు. మీకు కూడా డెవలప్మెంట్స్ మీ దృష్టికి వచ్చి ఉంటాయి. సో ఇది ఒక చాలా టెన్షన్ అయిపోయి పెడతాడా పెట్టాడా సంతకం, పెడితే ముందరకి వెళ్తుంది అని ఇప్పుడు మనం ఎదురు చూడాలి. ఎంతవరకు జరిగింది, ఎంతవరకు ఫ్రాడ్. కానీ ఒకటి మాత్రం చెప్తున్నా, ఎలక్షన్ కమిషన్ ఇక్కడే కాదు ఎక్కడైనా 1% తప్పుడు ఉంటే ఉంటాయి. ఎందుకంటే చాలా కేర్లెస్గా చేస్తారు. ఎలక్షన్ కమిషన్ అంటే ఎవరు? చీఫ్ ఎలక్టరల్ ఆఫీసర్ ఎవరు? జిల్లాకి కలెక్టర్. ఆయన కింద అసెంబ్లీకి ఎవరు? ఆర్డీఓ అపాయింట్ చేస్తారు, ఆర్డీఓ లెవెల్ ఆఫీసర్. వాళ్ళు అక్కడ స్థానికులే కదా. వాళ్ళు అంత హైలీ ఎఫిషియెంట్ పీపుల్. అడ్మినిస్ట్రేషన్ అంత గొప్పగా చేస్తున్నారా? చేస్తే ఈ గొడవలే ఉండవే, ఈ లంచాలు, బిందులు గిందులు బంగారంతో దొరకవే కరప్షన్ హౌసెస్లో, రేట్లో. సో అందువల్ల ఎలక్షన్ కమిషన్కి సిబ్బంది లేదు. ఎలక్షన్ కమిషన్ సిబ్బంది అంతా రాష్ట్ర ప్రభుత్వం
ఎంప్లాయీసే. సో వాళ్ళు తప్పులు చేశారా అది చూడాలి. చాలా ఆశ్చర్యంగా ఇవాళకి తేలింది. నేను ఇప్పుడు వచ్చిన తగు ఆయన సంతకం పెడితే వెనక తర్వాత ఇంకోటి ఎలక్షన్ కమిషన్ ఇందాకే ఒక 15 నిమిషాల క్రితం ఎలక్షన్ స్పోక్స్ పర్సన్ ఏమన్నాడంటే మేము ఆయన రాసి ఇమ్మంటున్నాం, ఆయన ఎప్పుడు సంతకం పెట్టి ఉత్తరం పంపడం, ఆ కంప్లైంట్ ఎవరో లాయర్ ఎక్కడో లాయర్ చిన్న లాయర్ పేరుతో వస్తుంది, అది మేము ఇంకా అది చూసుకోం, లాయర్ పెట్టేదైతే కోర్టులో వేసుకోండి, మీరు ఒక పెద్ద లీడర్గా మాకు మీరు సంతకం పెట్టాలి. సో మీరు ఆలోచించవలసింది ఆయన పెట్టాలా వద్దా అది ప్రశ్న. రైట్. వినోద్ కుమార్ గారు మీరు చెప్పండి సార్, ఇప్పటికే